దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఆమెన్ చెప్దామా? ఒక చిన్న మాట, ఏమనుకోకుండా చక్కగా ఆ మాటను చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ మాట. లూకా సువార్త 19వ అధ్యాయం. Praise the Lord. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. చాలా వందనాలు. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనము నుండి 2 వచన భాగాలు అక్కడ మనం కాస్త చదువుకుందాం. దయచేసి చదవగలిగిన వారు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకు ఎంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి. ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరుగకుంటివి. చాలని చిన్న ప్రార్థన చేసుకో. సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, అత్యంత కృపాభరితుడు అయిన దేవ, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కాలములు, సమయాలు తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకొని నేటి వరకు మమ్మలను సజీవులుగా కాపాడావు. మృతుడవైతివి కానీ ఇదిగో యుగ యుగాలు సజీవుడవై ఉన్న నీవు మా మధ్యలో ఆత్మరూపిగా సంచరిస్తున్నావు. ప్రభువా, ఈ ప్రత్యేకమైనటువంటి పరంజ్యోతి గారిని ఆధారం చేసుకొని ఈ రక్షణ సువార్త సభలను మీ కృప ద్వారా సిద్ధపరిచినందుకు మీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రయాసపడి భారమును భరించిన కుటుంబానికి, సంఘానికి, సేవకులకు ప్రభువా, మీరేమి సిద్ధపరిచారో దీని ద్వారా తగిన కాలమందు తగిన ఫలము వారికి అనుగ్రహించుదువుగాక. ప్రభువా, చేరి వచ్చిన మా అందరితో ఈ సమయంలో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచున్నప్పుడు వినగలిగిన చెవి మాకు ఇవ్వండి. వినగలిగిన చెవే మాకు ఇవ్వండి. వినుటకు వేగిరపడే హృదయం మాకు ఇవ్వండి. వినడానికి వేగిరపడే మనస్సు మాకు ఇవ్వండి. ఆత్మ చెప్పుచున్న సంగతులు మేము అంగీకరించున్నట్లుగా మీరు మాకు సహాయము చేయండి. ప్రభువా, నీవే మాతో మాట్లాడి మమ్మలను బలపరుస్తారని, సంఘానికి, గ్రామానికి చేరి వచ్చిన మా అందరికీ మీ చిత్తాన్ని, మీ ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తారని ఆశిస్తూ, అల్పుడనయ్యా నీ పక్షాన అవకాశం ఇచ్చి నిలబెట్టావు. ఈ అవకాశాన్ని ప్రభువా మీ కృపకు అప్పగిస్తున్నా. నన్ను మరుగు చేయండి. నా స్వరం వలన ప్రజలకు ప్రయోజనం లేదు. నా ముఖదర్శనం వలన బిడ్డలకే మేలు కలుగదు నాయన. కనుక నా స్వరాన్ని మీరు మరుగు చేసి మీరే మాట్లాడుదురుగాక. నా ముఖాన్ని మరుగు చేసి మీరే నీ పిల్లలకు ప్రత్యక్షమవుదురుగాక.
ప్రభువా, మీరు మమ్మల్ని బలపరచండి, మీ ఆధీనములో నిలబెట్టమని. ఇందున్నటువంటి సంగతులు ఒక్కొక్కరితో మీరు సూటిగా మాట్లాడతారని ఆశిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ మానవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం అందరం కలిసి, హల్లెలూయా. ఎప్పుడు మనం సంతోషంగా ఉండడం దేవుని చిత్తములో అతి ప్రాముఖ్యమైన ఘట్టం. ఎల్లప్పుడూ మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ఆనందంగా ఉందాం. ఎవ్వరం ఏమీ పోగొట్టుకోలేదు, పొందుకోబోతున్నాం. పోగొట్టుకుంటున్నాం, పొందుకుంటున్నామా? దేవునికి మహిమ కలుగును గాక. ఇంకాస్త హల్లెలూయా. నీవు పలికితే మాకు మేలయ్యా, నీ దర్శనమే మాకు చాలయ్యా. హృదయాంతరంగాల్లో నుంచి ప్రభువా, నీవే నాతో మాట్లాడయ్యా, నీవే నాకు దర్శనమిచ్చి నీ ముఖ దర్శనంతో తృప్తిపరచయ్యా అంటూ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆహ్వానిద్దాం. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. పాడుదాం. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. చప్పలతో చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దామా? నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే, పాడదాం యేసయ్యా, నీవు పలికితే నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడునయ్యా,
పాడదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఆ పట్టణానికి సమీపించి దాని విషయమై ఏడ్చాడు. ఆయన ఆ పట్టణానికి సమీపించి దాని విషయమై ఏడ్చి, ఆ పట్టణం దగ్గర మన గ్రామాన్ని లేదా మన పట్టణాన్ని, ఒకసారి మీరు ఆ పట్టణాన్ని యాడ్ చేసి ఒకసారి చదవండి. ఆయన ఈ పట్టణమును సమీపించి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకున్నట్లయితే నీకు ఎంతో మేలో. చాలా. ఓ పట్టణమా, ఇది నీ రోజే, ఇది నీ దినమే. నువ్వు అనుకున్నట్లు అన్నీ జరుగుతాయని నువ్వు ఆశిస్తున్నావే, నీ రోజే. చాలా సంతోషం. ఈ పట్టణానికి నేను ప్రకటిస్తున్న సజీవుడైన దేవుడు సమీపించి పట్టణమును గూర్చి విలపిస్తూ 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 ఆయన మాట్లాడుతున్న మాట, పట్టణమా, ఈరోజైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనుము. చాలామందికి తెలుసుకో అన్నామనుకో, ఏమంటారు చెప్పండి? తెలుసుకో అంటే, తెలుసుకో అయ్యా అంటే ఏమంటారు? మా తెలుసులే. యాడ్ నుంచి వచ్చావు నువ్వు? మా తెలుసో. సరే, అన్నను కాకపోతే అక్కని అడిగినా మాకు తెలుసులే అయ్యన్ని. వాళ్ళు ఆ రాకులైతే వీళ్ళు ఏమనుకోకుండా చెప్పండి. అక్కలో వాళ్ళు 6 ఆకులే, మీరు 66 ఆకులు. వందనాలు అయ్యగారు. అన్నిట్లో వాళ్ళు ఉంటారు. గ్రంథానికి ఒక ఆకు చొప్పున. స్తోత్రం. ఏమీ పర్వాలేదు, మాకు తెలుసులే అని అనుకుంటున్న నీకు తెలుసుకోవలసిన మరో విషయం ఉంది. సమాధాన సంబంధమైన సంగతులు. సమాధానంగా ఉందాము అంటే చాలామందికి ఏమంటారంటే, నేను ఆ మాత్రం చాతగాందన్నా, ఎందుకు నేను సమాధాన పడాలి? నాకేం అవసరం? నాకేం రోషం లేదనుకుంటున్నావా అంటారు. సమాధానం కోరుకునే వాళ్ళు కాదు, చాలా తక్కువ అయిపోయారు. సమాధానంగా బ్రతకటం కష్టమైపోయింది. నేను ఆ సమాధానం గురించి మాట్లాడదామని అనుకోలేదు, కానీ దేవునితో మానవునికి ఒక సమాధానం కావాలి. ఆయన మీ పట్టణానికి వచ్చాడు. సంతోషం. ఇది కొత్త పట్టణం. ఏ పట్టణం ఇది అంటే యేసయ్యకు తెలియని మరొక కొత్త పట్టణమేమో. అట్లా అనట్లేదులేండి, నేను అట్లా అనలేదు. యేసయ్యకు మరుగైనదంటూ లేదు. కాకపోతే నాకు కొత్త పట్టణం, మీకు కూడా అదేనా? పాత పట్టణం అంటే ఉత్తరం వస్తుందా మీ కాడికి? మరేంది ఇంటికి తలొప్పుతున్నారు? కొత్త పట్టణం అనేది ఎప్పటికైనా నేను రాకపోయినా, ఇంకెవరు వచ్చినా పాత పట్టణం మాత్రం కాదు కదా. ఈ పట్టణానికి ఆయన సమీపించి ఈ పట్టణం గురించి
ఆయన ఎవరండి? ఎవరు ఈ పట్టణానికి సమీపంగా వచ్చారు అర్థం చేసుకోలేక, ఎవరు ఈ పట్టణాన్ని దర్శించాలనుకుంటున్నారో అర్థం గాక, పట్టణస్థులారా, గ్రామస్తులారా, కాలనీ వాస్తవ్యులారా గమనించండి. నేను ప్రకటిస్తున్నవాడు సజీవుడు, నేను ప్రకటిస్తున్నవాడు ప్రేమామయుడు, నేను ప్రకటిస్తున్నవాడు రక్షించేవాడు. ఈ పట్టణాన్ని రక్షించడానికి సమీపంగా వచ్చాడు. ఈ పట్టణం గురించి ఆయన విలపిస్తున్నాడు. ఆయన పట్టణానికి సమీపించి దాని గురించి ఏడ్చి ఏడ్చి, ఓ కొత్త పట్టణమా, అన్నింటిలో సౌఖ్యముగా ఉన్న పట్టణమా, అన్ని సమృద్ధిగా కలిగిన పట్టణమా, ఏ కొరత లేకుండా జీవిస్తున్న విలాసవంతమైన పట్టణమా, అన్ని ఎరిగిన పట్టణమా, 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 ఈ రాత్రి నేను నిన్ను సమీపిస్తూ ఉన్నాను. నీ దగ్గరకు అడుగులు వేస్తూ వచ్చాను. నీ వైపు చూసినప్పుడు, ఈ పట్టణం వైపు నేను చూసినప్పుడు ఏదో కొరత, ఏదో కొరత. ప్రకటన గ్రంథకర్త అంటాడు 3వ అధ్యాయంలో, ఒక సంఘం అనుకుందంట, నేను అన్ని సమృద్ధిగా కలిగి ఉన్నాను, నాకేమీ కొదువే లేదు అనుకుందంట ఒక సంఘం. అది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవోదికేయ సంఘం గురించి వ్రాయబడిన మాట. 7 సంఘాలకు 7 ఉత్తరాలు వ్రాయబడ్డాయి. అందులో ఎఫెసు సంఘం ఉంది, స్ముర్నా సంఘం ఉంది, పెర్గమా సంఘం ఉంది, తుయతైరా సంఘం ఉంది, సార్దీస్ అనే సంఘం ఉంది, ఫిలదెల్ఫియా అనే సంఘం ఉంది, ఆఖరిది లవోదికేయ సంఘం ఉంది. ఆ సంఘంతో అంటాడు, నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువే లేదు. చదవండి పోనీ, మీరేం మాట్లాడలేదు, కోపంగా ఉన్నారు నా మీద. కోపమా? 3వ అధ్యాయంలో ఆ మాట ఉంది, ఒకసారి చూద్దాం. నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ నాకేమీ కొదవలేదని నువ్వు చెప్పుకుంటూ ఉన్నావు. పట్టణమా, ధనవంతులైన పట్టణస్థులారా, ధనవృద్ధి కలిగిన పట్టణస్థులారా, సమస్తము సమకూర్చుకున్న గ్రామస్తులారా, పట్టణస్థులారా, నువ్వు చెప్పుకోవడానికి నీకు అన్నీ ఉన్నాయి, ఏది నీకు కొదువలేదు. ఆభరణాలున్నాయి, అంతస్తులున్నాయి, అండబలముంది, మంది బలముంది, ఖండబలముంది, ఏది నీకు తక్కువ లేదు. నువ్వు చెప్పుకోవడానికి అన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు నేను నిన్ను దర్శించాను, నీ వైపు నేను చూశాను, నీ వైపు నేను చూశాను. చూసినప్పుడు నీలో నాతో నీకు సమాధానము అనేటువంటిది నీకు లేదు. దేవునితో సత్సంబంధము లేదు, దేవుణ్ణి గౌరవించే మనసు లేదు, దేవుణ్ణి ఆహ్వానించే ఆలోచన లేదు, దేవుణ్ణి ప్రేమించాలనే ఆలోచన లేదు, దేవుణ్ణి ఘనపరచాలి ఆరాధించాలనే ఆలోచన లేదు. అందుకే నీకు నాకు సమాధానము లేదు. పట్టణమా, ఒకవేళ మీరు అందరూ క్రీస్తుని నమ్మితే సంతోషం. గ్రామస్తులారా, ఎంతోమంది గ్రామంలో, పట్టణంలో ఉన్నారు, కానీ కొద్దిమంది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అందరు ఎందుకు ఉండకూడదు? అందరూ ఎందుకు ఉండకూడదు?
మీకు బైబిల్ లేఖనాలు చక్కగా బోధిస్తూ ఉన్నాయి కదా. అంతటా అందరూ మారు మనస్సు పొందాలని. ఏం పొందాలి? అంతటా అందరూ మారు మనస్సు పొందాలి. ఏ వ్యక్తి నశించిపోవుట నేను ప్రకటిస్తున్న యేసయ్యకి ఎంత మాత్రమో ఇష్టం లేదు. అంతేకాదు, ఎవరైనా నశించిపోతుంటే నశించిన వారిని వెదకి రక్షించడానికే యేసయ్య వచ్చాడు. అలాగే వెతుకుతున్న ఆయన ఈ గ్రామం ఆయన కంట్లో పడింది. ఈ పట్టణం ఆయన కళ్ళకు కనబడింది. ఈ పట్టణం వైపు ఆయన చూశాడు. ఈ పట్టణానికి మేలు చెయ్యాలనుకున్నాడు. ఈ పట్టణానికి మేలు 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 తల్లులు ఏం చేయాలనుకున్నాడు? మేలు చెయ్యాలనుకొని చెప్తున్నాడు ఆయన. ఓ పట్టణమా, ఈ రోజైనా సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకున్నట్లయితే నీకెంతో మేలు. నీకు మేలు చేయడానికే నా యేసయ్య ఈ పట్టణాన్ని దర్శించబోతున్నాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు పాడదా. నీవు చూపిన గ్లోరీ, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం. ఓ వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. గుడ్. ఆమేన్. పాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఓ యేసు, గ్లోరీ గ్లోరీ గ్లోరీ. ఏ పాటివాడనని నేను నన్నెంతగానో అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఈ పట్టణానికి మేలు చెయ్యడానికే ఆయన సమీపించాడు. దేని కొరకు? మేలు చేయడానికి. మరి మేలు చేసేవారికి వందనాలు చెప్దామా, తందనాలు చెప్దామా? వందనాలేనా? ఒకరోజు నేను ఆరాధనలో ఉన్నప్పుడు ఒక అతను వచ్చాడు. పెద్దగా కేకలేస్తాడు. ఆరాధన అందరూ చేస్తూ ఉన్నప్పుడు. ఏం కేకంటే, అక్కడ వాళ్ళ కొడుకు ఒకడున్నాడు ఆరాధనలో. పేరు ఏలియా. ఏం పేరు? ఏలియా. పెద్దగా కేకేశాడు ఆరాధనలో చేస్తూ ఉన్నప్పుడు. ఆడేమన్నాడంటే, ఆ తండ్రి, ఒరే ఏలియా అన్నాడు.
పాపం వీళ్ళందరూ అనుకున్నారు లేలు అనమంటున్నారేమని. అందరూ ఏమన్నారు? పాపం ఆయన భయపడి అయ్యి బాబోయ్ ఏంది స్తోత్రం, నేను నా కొడుకును పిలవడానికి వస్తే యాక్టివ్గా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మన పట్టణానికి ఏం చేయడానికి? పొందుదామా మేలులు? పట్టణానికి అందిద్దామా? నేను తినాలి, నేను బాగుండాలి, నేను తినాలి, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి. అంతేనా? అంతేనా? నీవు పొందిన మేలులో నీ పట్టణానికి, నీ గ్రామానికి ఎప్పుడైతే నువ్వు పంచడానికి మనసు కలిగి ఉంటావో అప్పుడే క్రీస్తు కుమార్తెవు, క్రీస్తు కుమారుడివి. చప్పట్ల కొట్టి దేవుని స్తుతించు. నువ్వే కాదు, నీ దేవుని మనసు అది కానే కాదు. ఆయన మనసు నిన్ను వలే, నీ కుటుంబంలా, నీ పిల్లల వలే, నీ కుటుంబ వ్యవస్థ వలె నీ ఇరుగు పొరుగు వ్యవస్థలను కూడా ప్రేమించవలసిన బాధ్యత క్రైస్తవుని మీద ఉన్నదే. బిగ్గరగా చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను మీకు గుర్తుండడానికి ఒక 5 మాటలు మీ ముందు ఉంచుతాను. పట్టణాల్లో ఒక 5 మాటలు గుర్తుండేటట్లుగా. బ్రదర్ రండి. ప్రైజ్లా. గుర్తుండడానికి మాత్రమే చెప్తున్నాను. అవకాశం ఉంటే 1 లేక 2 మాటలతో నేను ముగిస్తాను. గుర్తుండడానికి నోటిఫై చేసుకోండి కాస్త మనసులో. మొదటిగా బెయర్షేబా. ఏంటది? బెయర్షేబా. తరువాత బెత్లెహేము. కొంచెం మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఈ 2 పేర్లు చెప్పండి. నాతో ఇట్లా అనబాకండి, అమ్మ మాకు తెలుసులే అనబాకండి. మీకు తెలిసిన, నాకు తెలిసిన మాట ఏంటంటే, ఒకసారి చెప్పనా? బెతెస్దా కోనేరు ఒకటి ఉంది చూడండి. అక్కడికి ఎవరు వస్తారు? దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తారు కదా. కదిలించినప్పుడు మొదట ఎవరు దిగుతారో వాళ్ళు ఏమవుతున్నారు? పడుతున్నారు కదా. అంటే ఇట్లా కంటిన్యూగా జరుగుతుందా ప్రాసెస్? ఆయా సమయాల్లో అలా జరుగుతూ ఉంటుంది. అవునా? నీళ్ళవేనా, వేరే నీళ్ళ? కోనేరు అదేనా, వేరే కోనేరా? మరి నేను వేరే ఏడ తీసుకురమ్మంటారు? అవే నీళ్ళు, అదే గ్రంథం, అవే వాక్యాలు, అవే లేఖనాలు. దూత వలె అలా కదిలిస్తాను. దిగిన వారు బాగుపడుదురుగాక, చేర్చుకున్నవారు శుద్ధులవుదురుగాక, బుద్ధులవుదురుగాక. పరలోకానికి వెళ్ళేది బుద్ధి కలిగిన వాళ్ళే. అలాంటి వారు అవుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. రైట్, వినండి. మొదటిది బెయర్షేబా, రెండవది బెత్లెహేము, మూడవది బేతనియా. ఏం పేరు? ఏందని గారు అన్ని బేలు తీసుకొచ్చావు? అబ్బే ఇట్టాగైతే ఎట్టా పాస్టర్ గారు అంటారా? మీకు గుర్తుండడం కోసం 3 పేర్లు ఒకసారి చెప్పగలరా మీరు? అబ్బో. 4వది బెత్సైదా, 4వది, 5వది బెతెస్దా. ఏంటయ్యా మాకు ఈ అవస్థ అంటారా? ఇప్పుడు ఈ 5 పేర్లు గుర్తున్నాయా? బెత్సైదా, బెతెస్దా. 4వది బెత్సైదా, 5వది బెతెస్దా. ఒక్కసారి 5 నేను చెప్తాను, తర్వాత మీరు చెప్పండి. నేను చెప్పేదాకా కూడా ఆగరా? చెప్పేస్తారు నాకు తెలుసు. ఒకసారి చెప్పండి. బన్ రొట్టె ఏటో అన్నట్టున్నారు. 5 మాటలు అద్దంలా గుండెల్లో దాచండి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్నిటినీ చక్కని ప్రొనౌన్సియేషన్తో
మీ మదిలోకి తీసుకొస్తాను. ఏమండి, అర్థమవుతుందా? బెయర్షేబా, బెత్లెహేమో, బేతనియా, బెత్సైదా, బెతెస్దా, ఇవన్నీ కూడా ప్రభువారు దర్శించే ప్లేస్లో, ప్రభువారు చూసిన ప్లేసులు. కొన్నే, ఎన్నో ఉన్నాయి. అన్నీ చెప్పడానికి ఇది నా వల్ల అయ్యే పని కాదు. గ్రంథంలో ఒక మాట ఉంది. యోహాను సువార్తలో చివరి మాటగా సువార్తికుడు వ్రాస్తూ అంటాడు, ప్రభువారు చేసిన కార్యములో ఎన్నో ఉన్నాయి, వాటన్నిటిని వివరించి వ్రాయాలి అనుకుంటే భూలోకమైన జాలదు. మరి అంత ఉన్నతమైన వాతావరణాన్ని నేను నా ముందున్నటువంటి అరగంటలోనో 30 గంటలోనో మీతో చెప్పగలనా? అందుకని ఒక 5 మాటలు. 5 కూడా ఎందుకన్నానో కూడా చెప్తాను. ఎందుకన్నాను 5 మాటలు రుజువు కొరకు. పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి ఉత్తరంలోనికి ఒక్కసారి వెళ్దాం. 14వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 19వ వాక్యం. అయినను సంఘంలో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. ఎన్ని మాటలు? 10,000 మాటలు పలకడం మంచిదంటారా? 5 మాటల మేలంటారా? 5 అని బైబిల్లో ఉంది, అందుకొరకే 5 మాటలు చెప్పాను. మొదటి మాట బెయర్షేబా. ఏంటది? బెయర్షేబా. ప్రభు చిత్తమైతే ముందుకు వెళ్దాం. సమయోచితంగా మీ మధ్యలో సందేశం ఉంటుంది. సమయోచితంగా. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. బెయర్షేబా అనగానే ఒక అద్భుతమైన ఊట, నీటి ఊట, నీటి ఊటలు కలిగిన చోటు బెయర్షేబా. చెప్తావు పాస్టర్ గారంటే, విశ్వాసులకు తండ్రి పేరు మీకు బాగా తెలుసు. చెప్పండి. ఆయన కుమారుని పేరు మీకు బాగా తెలుసు. ఆయన బావులు పూడ్చడం చూసి, తండ్రి కాలములో తవ్విన బావులను శత్రువులైన ఫిలిస్తీయులు పూడ్చడం చూసి, కుమారుడు పూడ్చబడిన బావులను తిరిగి తవ్వడం చూస్తాం. పూడ్చబడిన బావులు తిరిగి త్రవ్వగా కుమారునికి, చెప్పండి, జలలు గల ఊటలు, అద్భుతమైన జలలు, ఉబుకుచున్న ఊటలు కుమారునికి దొరికాయి. వాటిలో ఒకటే బెయర్షేబా. వినండి తల్లిలో, ఒక చిన్న మాటేగా. ఈ బెయర్షేబా దగ్గర ఒక వాతావరణం, అంత కన్ఫ్యూజన్లో ఉన్న వాతావరణం మీ ముందుంటుంది ఈ పూట. మొదటి మాట బెయర్షెబా. ఆదికాండము 21వ అధ్యాయంలో, ఆదికాండము 21వ అధ్యాయం. ఈ పూట ఈ మాట మన హృదయములోనికి చేరును గాక. గట్టిగా చెప్దాం. 21వ అధ్యాయంలో ఒక చక్కని మాట మీ ముందు చదివించాలని ఆశపడుతున్నాను. 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నేలతిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజముల మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెయర్షెబా అనబడుతున్న అరణ్యములో ఇటు అటు తిరుగుతూ ఉండెను. ఇంకొంచెం
ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చెను. నేను మొదటే ఒక మూల వాక్యం చదివించాను. మన పట్టణాన్ని గురించి, మన పట్టణాన్ని ప్రేమించిన జీవాధిపతి, సైన్యములకు అధిపతియగు యెహోవా సశరీరుడుగా భూమి మీద ప్రత్యక్షమై పట్టణానికి సమీపముగా వచ్చి పట్టణమును గూర్చి ఆయన ఏడుస్తున్నాడు. నేను ఒక మాట చెప్తాను. పట్టణం అంటే ఊరు ఇవ్వడం కాదు, ఊరిలో ఉన్న, చెప్పండి అక్క, ఊరిలో ఉన్న మనుషులు. ఎందుకు అలా అంటున్నానంటే, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు. పట్టణం అంటే మేడల మిద్దెలు కాదు. పట్టణం అన్నా కూడా చెప్పండి, ఇప్పుడు చెప్పొచ్చు, ఈజీగా ఉంది కదా. దేశమంటే మట్టి కాదనగానే ఇక మీరు పట్టణం అంటే కూడా మట్టి కాదు కదా, మేడలు మిద్దెలు గానే కావు, మనుషులు. అంటే ఈ పట్టణములో ఉన్న మనుషులను చూసి ప్రభువారు వారిని ఉద్దేశించి ఆయన ముందుగా, మనకంటే ముందుగానే ఆయనే ఏడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఈ తల్లి బెయర్షెబాలో ఏడుస్తుంది. ఎవరిని గురించి? కొడుకును గురించి. కొడుకు చావబోతున్నాడని తన గర్భవాసమందు జన్మించి 9 మాసాలు గర్భమందు బిడ్డను సుకుమారంగా గర్భమందు మోస్తూ ఎన్ని కలలు గందో, ఎన్ని ఆలోచనలు పెట్టుకుందో. ఆ గర్భములో ఎదుగుతున్నప్పుడు, ఆ పసికందు ఆ గర్భములో ఆడుతున్నప్పుడు, నాట్యం చేస్తున్నప్పుడు, కదులుతున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు ఎన్ని భ్రమతో ఆలోచించిందో. ఆశపడింది, అవధులు లేని ఆలోచనలు చేసింది. అట్టి కుమారుడు తన కళ్ళ ముందే చనిపోబోతుంటే ఏ తల్లైనా బిడ్డను బ్రతికించుకోవడానికి తను ప్రాణం పెట్టవలసి వచ్చినా పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ ఇక్కడంతా రివర్స్ అయింది. తన కన్నుల ముందే తన కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఏ చోటు? బెయర్షెబా అనే ఒక అరణ్యంలో. నేను మొదటే చెప్పాను, బెయర్షెబా నీటి ఊటలు కలిగిన చోటు, నీటి ఊటలు. నా యేసయ్య అంటాడు, మాయ్ ఏంటి ఈ టైం అప్పుడు ఇక్కడికి వచ్చావు అన్నాడు. అయ్యా నేను అంటరాని దాన్ని, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే, చపలతో స్వరమెత్తి, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.
నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు యేసయ్యా, నీ వెంటే నేను. బెయేర్షెబా అరణ్యంలో ఏడుస్తుంది, నా కుమారుని చావు నేను చూడలేను. ఏడుస్తుంది ఆ తల్లి, ఏడుస్తుంది ఏడుస్తుంది ఏడుస్తుంది. నేను అంటాను, ఎందుకు ఆమె తన కుమారుని చావును తన కళ్ళ ముందు చూడగలుగుతుంది? అలా చూసే వాతావరణం ఎందుకు ఏర్పడింది? చావు తన కళ్ళ ముందు, బిడ్డ చావు తన కళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? అక్కడే ఒక మాట చదవాలని నేను మీ ముందు ఈ మాట చదివిస్తున్నాను, చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయంలో ఎందుకు ఆమె తన కుమారుని చావు చూసే పరిస్థితి వచ్చిందో చూడండి. 15వ వచనం. ఆ తిత్తిలో నీళ్లు అయిపోయాయి. ఏమైపోయాయి? బాటిల్లో నీళ్ళైపోయాయి. ఆ రోజుల్లో తిత్తులు, తోలు తిత్తులు, 9 రంధ్రాల తోలు తిత్తిది, దీని నమ్మకురా అంతా వస్తుంది. ఇది కూడా ఒక తిత్తే. సరే, నా పేరు వీరబ్రహ్మం అండి, వందనాలు మీకు. మా తాతగారు సజీవ సమాధి అయ్యారు మా ఊర్లోనే, లింగంగుంట్ల, మా చిన్నూరు, చాలా పల్లెటూరు. బెత్లెహేమ అంత ఉంటుంది, తెలుసా బెత్లెహేమ? విన్నాం కానీ ఎప్పుడు కన్నాం అంటారా? కనుట అంటే 2 అర్థాలు చెప్పండి. నా భాషను తీసుకోండి, రెండో భాషను కలబాకండి. మేము విన్నాం కానీ ఎప్పుడు కనలేదయ్యా, చూడలేదు. కన్నులుండి చూడలేవ యేసు మహిమను, ఏమా చూడలేదు. అంత ఊరు ఉంటుంది మాది కూడా, చాలా పల్లెటూరు. అక్కడ మా తాత వీరయోగి, ఏం పేరు ఆయన పేరు? వీరయోగి. ఆయన సజీవ సమాధి అయితే నేటికి ఇప్పుడు మాకు శివరాత్రికి మహోత్సవాలు జరుగుతాయి. మా తాతగారి పేరు గుడి, పెద్ద గుడి ఉంది మాకు. అందరూ దండాలు పెడతారు, సార్ సార్ దండాలు సార్, దండాలు సార్ అంటారు. మా నాన్న సుబ్బయ్య గారు, మా పెద్దన్నయ్య గురుభిక్షం కందిమల్లాపాలెం మఠంలో ఉంటాడు. కందిమల్ల తెలుసా? తెలీదా? అది కూడా విన్నాం. కందిమల్లాపాలెం అంటే బ్రహ్మం గారు వీరభోగ వసంతరాయులనై మరలా తిరిగి వచ్చేదను అన్నారే, కాలజ్ఞాన రచయిత ఉన్నారే. ఎవరు? మరి అంత కోపమా మీకు నా మీద? ఆ బ్రహ్మంగారు
ఏ చోటైతే ఉన్నారో ఆయన చెట్టు నాటాడు, చింత చెట్టు. ఆ చెట్టుకాడు ఉంటాడు ఇప్పుడు కూడా, మన్నా యోగిలాగా మారి. పెద్ద ఆయన, గురుభిక్షం ఆయన పేరు. రెండవ ఆయన పేరు బ్రహ్మేశ్వరరావు, రెండవ ఆయన పేరు. మూడవ ఆయన పేరు వీరయ్య. ఇంటి పొట్టునుంది నేను ఒక్కడనే, ఏర బ్రహ్మం. కడగోటోడిని, కనిష్ఠుణ్ణి, వాళ్ళ కళ్ళకు నేను కనబడని వాణ్ణి. కానీ క్రీస్తును కనుగొన్నాను ఎట్టకేలకు. నాకు క్రీస్తును కనుగొనేటట్లుగా త్రోవ చూపిన ఒక పంతులు గారు ఉన్నారు. అప్పట్లో మేము పంతులు గారు అంటాం, ఇప్పుడు మీరేమో అబ్బో మరి నాకు రాదు అంత భాష. మరి పంతులు గారు, ఆయన గారి పేరు జాన్ గారు. ఏం పేరు ఆయన గారి పేరు? జాన్ గారు. అందుకేనండి వేరా తీసేసి జాన్ అక్కడ కూర్చోబెట్టి జాన్ అదేననుకుంటా మీరు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నా గురించి ఒక 2 మాటలు చెప్పినట్టున్నాను, ఓకేనా? నీళ్ళైపోయాయి. ఎవరికి? నాకా? నిజంగా అక్కడ బాటిల్ ఉంది, ఇక్కడ బాటిల్ ఉంది, నాకేది మరి? నాకు కూడా ఏమైపోయినాయి? అయ్యి బాబోయ్, స్తోత్రం. అయిపోతాయండి నాకు, అడగాలే కానీ. మరి ఆమె ఎవరిని అడుగుతుంది? బెయిర్షెబాలో నీళ్లు లేవు, తిత్తిలో నీళ్ళు అయిపోయాయి, తిత్తిలో నీళ్ళు అయిపోయాయి. 2 రకాలుగా చెప్పాను. తిత్తి వాటర్ బాటిల్కు సమానం. ఆ రోజుల్లో వాటర్ బాటిలే తోలు తిత్తి. తోలు తిత్తులు 2 రకాలు. ఈ దేహాన్ని కూడా బ్రహ్మంగారు అన్నాడు, ఇది 9 రంధ్రాల తోలు తిత్తి. దీంట్లో ఏదన్నా పోయి, దీంట్లో ఏదన్నా పోయి ఉంటుందా? ఇది కూడా తోలు తిత్తి అయిపోతే ఇందులో ఏం పోయి. చిన్నప్పటి నుంచి పోస్తున్నాం, ఎకరాల కాదా? ఎకరాల ధాన్యం ఎంత పోసినా. ఇంకాసేపు కనుక నేను మిమ్మల్ని వదిలిపెట్టకుండా ఉంటే ఎట చూస్తారు? ఎందుకు? ఏంది బాబు? రెండు తోలు తిత్తులు కలిగినటువంటి సందర్భాల్లో నేను తీసుకుంటున్న మొదటి తిత్తి వాటర్ బాటిల్ను పోల్చిన తిత్తి. ఆమె తీసుకువెళ్ళిన వాటర్ బాటిల్, అది ఇచ్చినవాడు అబ్రహాము. ఎవరిచ్చారు ఆమెకు? అబ్రహాం ఇచ్చాడు. అబ్రహాము ఇచ్చిన నీళ్ళు అయిపోయాయి. అబ్రహామే నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళు అయిపోయాయి. కానీ యేసయ్య ఒక్కరోజు అన్నాడు, మాయ్ ఎంత టైం, ఈ టైంలో ఏంటి నీ గోల? ప్రైజలా అయ్యా అంటరా అందాన్ని, నీళ్ళ కోసం వచ్చాను. అవునా? నేను నీళ్ళు ఇస్తా, ఇంక నువ్వెప్పుడు నీళ్ళ కొరకు ఆశపడవు. చప్పట్ల కొట్టి దేవుని స్తుతిద్దాం. నేనిచ్చు నీళ్లు త్రాగువారు ఎప్పటికీ దప్పికొనరు. అబ్రహాము నీళ్ళు ఇస్తే ఆమెకు దాహం అవడానికి, దాహం తీర్చుకోవడానికి నీళ్ళు అయిపోయాయి. కానీ యేసయ్య అంటున్నాడు ఒక స్త్రీతో, నేను నీళ్ళు ఇస్తాను, నీకెన్నాడు? అయ్యా ఆ నీళ్లు నాకు కావాలి. ఈ నీళ్లు నీకు కావాలంటే నువ్వు వెళ్ళి నీ యజమాని పెనిమిటిని పిలుచుకురా, ఇస్తానన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? నా ఎముకలలో ఒక ఎముక నిజం రాబట్టడానికి. ఆమంది భర్త లేడుగా, లేడు. వివరించను. కొండ అక్కడ బగలగొట్టింది అంటే తన బ్రతుకునంత యేసయ్య ముందు ఒప్పుకుంది. ఒక్క క్లూ ఇచ్చాడు, పోయి మీ ఆయన పిలుచుకురా, నాకు భర్త లేడు. భలేదానివే, నీవు 5 భర్తలను కలిగి ఉన్నపో. అప్పుడు చెప్పింది. కొండ పగలగొట్టే వాళ్ళు ఉన్నారా? వాస్తవాలు ఒప్పుకునే వాళ్ళు ఉన్నారా? ఒప్పుకోవాలి.
ఆమె ఒప్పుకొనుటను బట్టి ఆమె కడుపులోనే జీవజల నదులు ప్రవహిస్తా ఉన్నాయి. చప్పట్ల కొట్టి దేవుని స్తుతిద్దాం. జీవనదులు, నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నుండి జీవనదులు ప్రవహిస్తాయి. అయితే ఆమె అబ్రహాం ఇచ్చిన నీళ్లను అరణ్యములో అయిపోజేసుకుంది. దానికి కారణం ఏంటో తెలుసా? ఆమె 14వ వచనం అనుకుంటా, చూడండి ఆమె ఏం చేసిందో. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాం ఆహారము నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవాని మీదను ఆ పిల్లవానితో కూడా హాగరుకు అప్పగించి ఆమె భుజాల మీద పెట్టి వారిని పంపివేశాడు. ఆమె బెయేర్షెబా అరణ్యములో అది గతి ఏం చేస్తుందామా? ఇటు అటు ఏం చేస్తుంది? నేను అంటాను మొదటిది, మిగతాది మీరానండి. ఇటు అటు తిరుగుతుంది. ఈ లక్షణం ఎవరిది? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది కదా, మీకు తెలుసు కదా. ఎక్కడి నుండి వచ్చావు అని ప్రభువారు అడిగితే, భూమి మీద నా పని నేను చేశాను. ఏంట్రా నీ పని? ఇటు అటు అటు ఇటు, ఇదే నా డ్యూటీ, స్థిరంగా ఉండను. ఇప్పుడు అబ్రహాము నీళ్ళు ఇచ్చాడు, అరణ్యములోకి వచ్చిన ఈవిడ అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరగడమే సరిపోయింది. తిరిగిన వారికి దాహం వేస్తుంది, దాహం వేసిన వారు నీళ్లు త్రాగుతారు, సమకూర్చుకోవడం కుదరదు. వారు ఆ నీళ్లు దాటి బాటిల్ని ఖాళీ చేసి పడేశారు. ఓరకు అటు ఇటు తిరిగితే మా అమ్మ అనేది కూర్చొని తింటే మీకు బాగా తెలుసు కదా, తరిగిపోద్దా లేదా? ఏం అటు ఇటు తిరుగుతుంది, అటు ఇటు తిరిగి నీళ్ళన్నీ తాగేసింది. కొడుకు కోసం కొంచెమన్నా ఉంచుకోవాలన్న ఆలోచన లేదేమో, సరే ఉంచుకుందేమో, అవి కూడా తాగేశాడేమో. ఇవన్నీ వదిలేద్దాం. నేను ఒక మాట చెప్తున్నా, బెయేర్షెబా అంటే నీటి ఓటలు కలిగిన చోటు. బెయేర్షెబా అంటే బాగా చెప్పండి. బెయేర్షెబా అంటే ఇప్పుడు ఏమి ఎక్కడ నీళ్లు లేకుండా తిరుగుతుంది? నీటి ఓటలు కలిగిన చోటులోనే నీళ్లు లేకుండా తిరుగుతా ఉంది. దానికి కారణం బెయేర్షెబాలోకి వచ్చిన దేవుని బిడ్డగా, విశ్వాసి కుటుంబంలో నుంచి బయటకు వచ్చిన దేవుని బిడ్డగా, విశ్వాసుల తండ్రి చేతుల మీదుగా అంతకాలం పెరిగిన ఆ కుమారుణ్ణి వెంట పెట్టుకొని బెయేర్షెబాకు వచ్చిన ఒక తల్లిగా నీళ్లు సమకూర్చుకోకుండా ఇటు అటు ఇటు అటు తిరిగి నీళ్లు లేని దానిగా మారిపోయింది. నీరు దేవుని వాక్యమునకు సాదృశ్యమై ఉంది. ద్వితీయోపదేశకాండములు అంటాడు, నా వాక్యము మంచు వలె, గడ్డి మీద కురుస్తున్న మంచు వలె, నేల మీద పడుతున్న చినుకుల వలె, వాన వలె నా వాక్యం ఉంటుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యము నీటికి సాదృశ్యం. ఆమెకు నీరు లేదు, అందుకే ఏడుస్తుంది, అందుకే బిడ్డ చావు బ్రతుకుల్లోనికి వెళ్ళాడు. బెయేర్షెబా, నీ దగ్గర ఉన్న నీళ్లను చూడలేని స్థితిలో ఉంది ఆవిడ. అది నీటి ఓటలు కలిగిన ప్లేస్. దేవుని మందిరానికి వస్తున్నాం చాలామంది, దేవుడు నీళ్లను సమృద్ధిగా ఉంచిన చోటుకు వస్తున్నాం. దేవుడు నీళ్లను పొర్లి ప్రవహించే చోటుకే వస్తున్నాం, ఓటలు కలిగిన చోటుకే వస్తున్నాం. ఇదిగో ఈ ఓటలు కలిగిన చోట నీళ్లు లేని పిల్లలుగా ఎవరున్నారో, గ్రామస్తులారా, పట్టణస్తులారా, మీ పట్టణాన్ని దేవుడు సమీపించాడు. మీ పట్టణానికి వాక్యం అనే నీటిని దేవుడు సమృద్ధిగా సేవకుల ద్వారా అందించడానికి ఇష్టపడుతుంటే నీళ్లు దొరకని బిడ్డల్లాగా ఉన్నారు కొందరు. నీళ్లు లేని వారై అటు ఇటు తిరుగుతున్నారు కొందరు. ఈ నీళ్లు మాకు అక్కరలేదు, ఈ వాక్యం మాకు అక్కరలేదు, ఈ పరిచర్య మాకు అక్కర్లేదు, ఈ విశ్వాస జీవితం మాకు అక్కర్లేదు, నీటి ఓటలు మాకు అవసరం లేదని అటు ఇటు
హాగరు తిరిగినట్లుగా తిరుగుతున్న వారిని చూసి నా యేసయ్య ఏడుస్తున్నాడు. పట్టణస్థులారా, అయ్యో, ఈ రోజైనా సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకెంత మేలు కలుగుతుందో కదా. నీళ్లున్నాయి, బెర్షెబా అరణ్యం అది, బెర్షెబాలో నీటి ఊటలున్నాయి. ఓ హాగరు, ఏమొచ్చింది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? బిడ్డ చనిపోబోతున్నాడు. చావడా మరి? జీవించుచున్నావన్న పేర్లు మాత్రమే కలిగి ఉన్నారు, కానీ మీరందరూ కూడా ప్రభు దృష్టిలో మృతులే. కారణం ఏంటో తెలుసా? ఉన్న నీటిని అందుకోలేని స్థితిలో ఉన్నారు గ్రామస్తులు. నీరు దేవుని వాక్యం బోధించువారు సేవకులు. మిమ్మల్ని దేవుడు ప్రేమించి అద్భుతముగా అయ్యగారిని మీ కొరకు సిద్ధం చేసి ప్రయాసపడి నీటి ఓటలు కలిగిన ఒక అద్భుతమైన ఏరుగా మార్చి అతని కడుపులో జీవ జల నదులు పెట్టి మీ దగ్గరకు పంపిస్తుంటే అటు ఇటు తిరిగి నీళ్లను కాజేసుకొని నీళ్ళిచ్చే చోటుకు రాలేని స్థితిలో, మాకు అవసరం లేదనే స్థితిలో, మేము రామనే స్థితిలో ఏ వ్యక్తి అయితే ఉన్నాడో వారి వైపే చూస్తున్నాడు నా ప్రభు అయిన యేసయ్య ఈ రాత్రి. తమిళ్లో దేవుడు మిమ్మల్ని ప్రేమించి, ఈ గ్రామాన్ని ప్రేమించి, మరీ ముఖ్యంగా నిన్నే దేవుడు ప్రేమించి నీకు నీటి ఊటలను అందించడానికి, నువ్వు చావకూడదు, నువ్వు బ్రతకాలని, నిన్ను బ్రతికించాలని నీ కన్నుల ముందే నీటి ఊట నుంచాడు. దాన్ని కాలదన్నుకొని అటు ఇటు తిరుగుతున్నావు. నీ ముందే, నీ ముంగటే ఈ రక్షణ సువార్త సభలను ఏర్పాటు చేసి నీళ్లను సమృద్ధిగా నీ కొరకు తీసుకొని వస్తే అటు ఇటు తిరుగుతున్నావు. భయంకరమైన అపాయము నీ ముందుంది. నీ కన్నుల ముందే ఒక భయంకరమైన ప్రమాదము పొంచి ఉంది. ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకోగలిగితే నిన్ను దేవుడు తప్పిస్తాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. ఎవరు తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు? బెర్షెబాలో నీళ్లున్న ఆమె కాలదనుకొని వెళ్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడు అవి ఆమె కన్నులకు. లూకా సువార్త 19వ అధ్యాయంలో 43వ వచనం మరొకసారి చదువుదాం. 19వ అధ్యాయం 43వ వచనంలో మరలా, ప్రభు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరుగకుంటివి. 42వ వచనం కూడా, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడ్డాయి. తల్లులు మరుగు చేయబడ్డాయి. అన్నా, మీకు మరుగు చేయబడ్డాయి, మీకు మరుగుగా ఉన్నాయి. దేవుని వాక్యం అంటుంది, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. రండి, నన్ను అడగండి, మరుగై ఉన్న స్థలములలో దాచబడిన ధననిధులు మీ కొరకు తీసుకొస్తాను. నాకు మొరపెడితే గ్రహించలేని గూఢమైన సంగతులు మీకు తెలియపరుస్తాను. రండి నా దగ్గరకు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, గ్రామస్తులారా, పట్టణస్థులారా, రండి. మీ కన్నుల ముందే జీవపు ఓట ఉంది. హాగరుకు ఆ ఓట కనబడడం లేదు. కారణం ఏంటంటే అవి కూడా ఆమె కన్నులకు మరుగు చేయబడ్డాయి. బిడ్డ చావు బ్రతుకుల్లో ఉంది. చావు బ్రతుకుల్లో ఉన్నాడు బిడ్డ. ఆ బిడ్డను చూసి ఏడుస్తుంది. అయ్యో, నీళ్ళైపోయాయే, నా బిడ్డ చావబోతున్నాడే, నా బిడ్డ చావును కల్లారా చూడడానికి నాకు గుండె తరుక్కుపోతుందని ఇంటి వేత దూరము, అంత దూరం వెళ్ళి ఏలుగెత్తి ఏడుస్తున్న ఆ తల్లి ఏలుగెత్తి ఏడుస్తుంది. నా దేవుడు ప్రేమ స్వరూపండి. నిన్ను ఏడవనీయకుండా గొల్గోతా వరకు ప్రయాణం చేస్తున్న సందర్భంలో, యెరూషలేము కుమార్తెలారా, ఎందుకు మీరు ఏడుస్తారు? నా నిమిత్తం మీరు
ఏడవద్దు. మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. ఏడవండి. ఏమని ఏడవాలి? ఏమని ఏడవాలి? అయ్యో, నా బిడ్డకు నీరు కావాలి, నా కళ్ళకు మరుగు చేయబడ్డాయి నీళ్ళు, ఇది బెయర్షెబానే, ఇది నీటి ఊటలు కలిగిన స్థలమే, అయినా నా కన్నులకు మరుగు చేయబడ్డాయి. కారణం ఏంటంటే నా స్వయంకృత అపరాధం. ఇటు అటు తిరుగుతున్నాను కానీ యేసయ్యను వెతకడం లేదు, నీటి ఓటను కనుగొనడం లేదు, మనోనేత్రాలు తెరుచుకోవడం లేదు. ఇటు అటు తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నావు. అందుకే నీ కనులకు అవి మరుగు చేయబడ్డాయి. ఇటు అటు తిరిగింది చాలు. ఇంతకాలం తిరిగావు నీ ఇష్టం వచ్చినట్లుగా, ఇంతకాలం నడిచావు నీ ఇష్టం వచ్చినట్లుగా, ఇంతకాలం ఎగిరావు నీ ఇష్టం వచ్చినట్లుగా, ఇంతకాలం రంకెలు వేశావు నీ ఇష్టం వచ్చినట్లుగా. నీ కన్నుల ముందే ప్రమాదం పొంచి ఉంది బిడ్డ, నీ కన్నుల ముందే అపాయము దాగి ఉంది బిడ్డ. ఆగు ఇకనైనా. నా దేవుడు నిన్ను పిలుస్తున్న వేళ ఇది, నా దేవుడు నిన్ను దర్శించే వేళ ఇది. ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేసిన వాటినే నీవు జాగ్రత్తగా వెతికితే నా దేవుడు నీ కన్నుల ముందే నిన్ను బ్రతికించే ఓటను బయట పెట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదా. హాగరు, ఏమొచ్చింది నీకు? ఆగిక. ఆమె భయపడుతూ చూసింది. అయ్యా, అయ్యా, అదిగో చూడు, చూడు. అటు ఇటు చూశానయ్యా, ఇటు చూడలేకపోయాను. అవును, నువ్వు విన్నాళ్ళు అటు చూసావు, ఇటు చూసావు, అటు తిరిగావు, ఇటు తిరిగావు, అటు ఇటు చూడటమే నీ పని. ఇప్పుడు చూడవలసిన వైపు చూడు, చూడు. ప్రకటిస్తున్న యేసు వైపు చూస్తారా? నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూస్తారా? ఇన్నాళ్ళు ఎటో ఎటో చూసావు బిడ్డ, ఇన్నాళ్ళు ఎటో ఎటో చూసావు, ఎటో ఆశపడ్డావు. కానీ చూడవలసిన చోట ఒకటి ఉంది, అది నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు వైపు. భూదిగంత నివాసులారా, భూదిగంత నివాసులారా, కొత్త పట్టణం ప్రజలారా, యేసు వైపు చూడండి. మిమ్మల్ని బ్రతికించే ఓట మీ ముందు ప్రత్యక్షం కాబోతుంది. గట్టిగా చప్పట్లు కొడతావా? మిమ్మల్ని, మీ పిల్లల్ని బ్రతికించే ఓట, మిమ్మల్ని, మీ కుటుంబాల్ని బలపరిచే ఓట, మిమ్మల్ని, మీ కుటుంబాల్ని మరణములో నుండి జీవములోనికి నడిపే ఓట నా యేసయ్య ఈ రాత్రి మీ పట్టణానికి తీసుకొని వచ్చాడు. ఆయన ఈ పట్టణాన్ని విడిచి దాటి వెళ్ళక ముందే, ఈ 2 రోజుల సువార్త కూడికలు అయిపోయి ఆయన వెళ్ళక ముందే, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ప్రభువారు నిన్ను ప్రేమించే నీ కొరకు ఈ సభలు ఏర్పాటు చేశారు. ఆ తండ్రి మృతుడైన యుగ యుగాలు సజీవుడై ఉన్నట్లు, సహోదరుడు పరంజ్యోతి గారు తాను మరణించిన తన ద్వారా క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ నీ గ్రామాన్ని ప్రేమించి నీకు సత్యాన్ని బోధించమంటున్నాడు. బ్రతికున్న నీవు అంగీకరించలేకపోతున్నావు, చనిపోయిన వారు సువార్తను ప్రకటిస్తున్నారు. బిడ్డ గమనించు, ఎప్పటికైనా కళ్ళు తెరుచుకోవా? బెయర్షెబారణ్యంలో నీళ్ళ ఓటను తొక్కుకుంటూ తిరుగుతున్నావే, కాదనుకొని కాలదనుకొని వెళ్తున్నావే, ఈ వాక్యం నాకు అక్కర్లేదని వెళ్తున్నావే, ఈ దేవుడు మాకు అక్కర్లేదని ప్రయాణిస్తున్నావే, ఆ దేవుడు మా దేవుడు కాదని వెళ్ళిపోతున్నావే. ఒక్కసారి ఆగో. నీ ముందున్నటువంటి అద్భుతమైన ఓట నిన్ను బ్రతికిస్తుందయ్యా, నీ కుటుంబాన్ని బ్రతికిస్తుందయ్యా. నువ్వు చావలసిన అవసరం లేదు, నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు, నువ్వు గుండెలు బాదుకోవలసిన అవసరం లేదు, నువ్వు మొరపెట్టి రోధించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నీ మనోనేత్రాలు తెరిచి ఆటగా చూడు. ఆయన ఎవరో, ఆయన ఎవరో చూడు. ఆయన తెల్లవాళ్ళ దేవుడు కాదు, ఆ దూరస్తుల దేవుడు కాదు, ఎవరి దేవుడో పరాయి దేశస్తుల దేవుడు కాదు. ఆయన సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు. చప్పట్ల కొడు తల్లి. దేవుడు ఆయనే, నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను బ్రతికించే దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టగలిగిన దేవుడు ఆయన. ఆ మాట చదివి ప్రార్థన చేస్తాను. చివరి మాటగా అదే అధ్యాయంలో
21వ అధ్యాయము, ఆదికాండం 21వ అధ్యాయంలో 18వ వచనం, 18, 19 వచనాలు. నీవు లేచి నువ్వు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి ఆ చిన్నవాణ్ణి కూడా లేవనెత్తు, చేత పట్టుకొను, చేత పట్టుకో, వానిని గొప్ప జనముగా చేయబోతున్నాను అన్నాడు. మరి దేవుడు అంటున్నాడు, ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూసి వెళ్ళి ఆ తిన్న నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చను. చప్పట్ల బిగ్గరగాను. తల్లి నువ్వు లెగిస్తే నీ పిల్లలు లెగుస్తారు. నువ్వే సతికిలబడిపోయా. తమ్ముడు ఎంతకాలమైంది, తండ్రి ఎంతకాలమైంది, ఈయన చూడకుండా ఎంతకాలమైంది, ఈయన త్రొక్కుంటూ వెళ్ళి ఎంతకాలం, ఈయన కాదనుకొని ఎంతకాలమైంది. ఇప్పుడన్నా గుర్తించి ఒక్కసారి లేవగలిగితే ఈ బెయిర్షెబాలో అద్భుతమైనటువంటి జీవం నీ ఇంటికి ప్రవహించబోతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. అద్భుతమైన జీవజలం. ఈ జలమును త్రాగువాడు యుగ యుగాలు సజీవుడై ఉంటాడు. అందుకే నా ప్రభు అయిన యేసుక్రీస్తు కలవరి సిలువలో ఆఖరి రక్తబొట్టు వరకు కార్చడమే కాదు, చివరి బల్లెపు పోటుతో ఆయన ప్రక్కటెముకల్లో నుండి రక్తము, నీరు, ఆఖరి బొట్టు నీరు, ఆఖరి బొట్టు, ఆ నీరు నీ కొరకే, నిన్ను నీ కుటుంబాన్ని బ్రతికించడం కొరకే, ఈ గ్రామానికి అద్భుతమైన నీటి ఓటలు ఇవ్వడం కొరకే, నీ కుటుంబాన్ని పోషించడం కొరకే, నీ పరిస్థితులను మార్చడం కొరకే, నీ కథనంతా మార్చడం కొరకే, నీ పరిస్థితులను చక్కబరచడం కొరకే, నీకు జీవాన్ని ఇవ్వడం కొరకే నా ప్రభు అయిన యేసుక్రీస్తుని దగ్గరికి వచ్చి, తల్లి ఇంకా తెలుసుకోవా, ఇప్పటికైనా గుర్తించవా నన్ను, నేను నీ కొరకే వచ్చానమ్మా, నీ పట్టణాన్ని సమీపించాను, నీ కొరకే ఏడుస్తున్నాను. నువ్వు నశించిపోకూడదు, నువ్వు నాశనం అవ్వకూడదు, నువ్వు బ్రతకాలి. కారణం నా పోలిక, నా చేతులతో నేను చెక్కానమ్మా. ఎందుకు త్రోసివేసి వెళ్తావు, ఎందుకు కాదనుకొని వెళ్తావు? నువ్వు నశించిపోవడం నాకెంత మాత్రం ఇష్టం లేదు బిడ్డ. నీ కొరకు వచ్చాను, నీ కొరకు కన్నీరు పెడుతున్నాను. ఇకనైనా నా మనసును అర్థం చేసుకోవాలి. నా తండ్రి అయిన దేవుడు ఈ రాత్రి నీ వైపు చూస్తున్నాడు. వాతావరణం అనుకూలించకపోయినా తల్లి ఈ మాట నీ కొరకే దేవుడు ప్రకటించమన్నాడు. తండ్రి ఈ మాట నీ కొరకే, తమ్ముళ్ళు ఈ మాటలు మీ కొరకే, నాన్న మీ కొరకే దేవుడు ప్రకటించమన్నాడు. నీళ్ళ ఓటను కాలదనుకుంటున్నా, బెయిర్షెబాలో తిరుగుతూ కూడా ఈ నీళ్లు కనబడకుండా తిరుగుతున్నావే. నీటి ఓటలు కలిగిన సేవకుని సంఘాన్ని కాదనుకొని తిరుగుతున్నావే. నీ కుటుంబంలో శోధనకు కారణం, నువ్వు ఎలుగెత్తి గుండెలు బాదుకొని ఏడవడానికి కారణం, నువ్వు శోధనల గుండా ప్రయాణించడానికి కారణం, మరణకరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి కారణం. అటు ఇటు తిరుగుతూ టయాన్ని వేస్ట్ చేస్తున్నావు, సమయాన్ని వృధా చేస్తున్నావు. దేవుడు ఇప్పుడే నేను పిలుస్తున్నాడు. ఇదే ఇప్పటికైనా రా, ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం బిడ్డ. ఇదే రక్షణ పొందే రోజు. వస్తావా నా దగ్గరకు? నేను నీకు ఓటలు ఇస్తాను. గ్లాసు నీళ్లు కాదు, ఓటలు ఇస్తాను. ఓటలు. నీవు నింపబడతావు, నీవు బ్రతుకుతావు. నీవు లెగుస్తే నీ పిల్లలు లేపబడతారు, నీ పిల్లలు లేపబడితే నీ గ్రామస్తులు లేపబడతారు. నమ్మితే చప్పట్లు కొట్టు తల్లి. నీ గ్రామము లేపబడుతుంది, ప్రభు కొరకు లేపబడుతుంది. ప్రభు కొరకు చనిపోబోతున్న వారు నిలబడబోతున్నారు. ఈ గ్రామములో సజీవులు కనబడబోతున్నారు. ఓ మై ఫాదర్, థ్యాంక్ యూ. బిడ్డ, నీ మీద భారం ఉంది. బెయిర్షెబాలోకి వచ్చా, నీళ్లు ఉన్నా నీళ్లు కనబడని స్థితి, నీళ్లు ఉన్నా నీళ్లను తీసుకోలేని స్థితి. ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమించి ఆ ఊటలే నీ కుటుంబానికి జీవజల నదుల్లాగా ఇవ్వాలని, ఆ నదుల్లో నుండి అనేకులకు జీవం ప్రవహించాలని ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన వారితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న ఊట నీ గ్రామంలోనికి ప్రవహించాలి. నీలో ఉన్న నీటి ఊటలో
నీ కుటుంబాల్లోనికి, నీ బంధువుల్లోనికి, నీ స్నేహితుల్లోనికి ప్రవేశించి అవి ఆ ప్రాంతాలన్నిటిని తడుపుకుంటూ అనేకులకు రక్షణార్థమైన ఊటలుగా వ్యాపించాలి. దాచుకుని అంతే ఉంటున్నావేమో. తల్లి, ఇక్కడ కూర్చున్న తల్లి, నీలో ఉన్న నీటి ఊటలను, జీవజల ఊటలను అనేకులకు, నీ స్నేహితులకు, నీ బంధువులకు, నీ రక్త సంబంధికులకు వాటిని ప్రవహింపచేస్తే వారు కూడా జలలు గల ఊటలు బెయిర్షెబాకు వస్తారు. వారు బ్రతుకుతారు. ఆ బాధ్యత నీదే, ఆ బాధ్యత నీదే, ఆ పరిచర్య నీదే. బ్రతికిద్దాం. మనం బ్రతకటమే కాదు, మన గ్రామస్తులందరూ క్రీస్తులో బ్రతుకుదురుగాక, క్రీస్తులో బ్రతుకుదురుగాక, క్రీస్తులో బ్రతికించుదురుగాక. మీ స్వరమెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం కలుగునుగాక. యేసయ్యా, నేను బ్రతికిస్తాను, నన్ను బ్రతికించావు, నా కుటుంబాన్ని బ్రతికిస్తాను. నా కుటుంబంతో పాటు నా బంధువులు బ్రతకాలి. నా బంధువులే కాదు, నా స్నేహితులు బ్రతకాలి. ఆ ఓటలు నాలో ఉంచావు. ఇప్పుడే నా కన్నులు తెరిచావు. ఆ ఓటలు నాలో ఉన్నాయి. ఈ బెయేర్షెబా ఓటలు, ఈ ఓటలతో నేను అనేకులకు నీ సువార్తను ప్రకటించి వారిని బ్రతికించాలయ్యా. నా గ్రామం పట్ల బాధ్యత ఉంది. నువ్వే ఈ గ్రామాన్ని సమీపించి ఏడుస్తుంటే ఈ గ్రామం కొరకు నాకు ఇంకెంత బాధ్యత ఉంది అయ్యా. నేను విలపిస్తాను, విరామం లేకుండా చేతులెత్తి ప్రార్థిస్తానయ్యా. నీ వైపు చూస్తానయ్యా. రక్షించువాడవు నీవే, రక్షించువాడవు నీవే, ఆకర్షించువాడవు నీవే, ఆకర్షించువాడవు నీవే. నా గ్రామాన్ని ఆకర్షించయ్యా. నా గ్రామం నశించిపోకూడదు. నా గ్రామం ప్రయాసపడుతుంది, నా గ్రామం ప్రయాసపడుతుంది. నిజమైనటువంటి జీవపు ఓట దగ్గరకు రాకుండా తిరుగుతుందయ్యా. అటు ఇటు, అటు ఇటు నా కుటుంబమే తిరుగుతుంది. అటు ఇటు, అటు ఇటు నా ఫ్రెండ్స్ తిరుగుతున్నారు. అటు ఇటు నా గ్రామస్తులు తిరుగుతున్నారు. ఇక నుంచి నీ వైపుకు తిరుగుదురుగాక, ఇక నుంచి నీ వైపుకు తిరుగుదురుగాక. తీర్మానమా తల్లి? ఈ తీర్మానం తీసుకుంటే ఒకసారి లేచి నిలబడు. చిన్న ప్రార్థన నీ కొరకు చేయాలనుకుంటున్నా. ఒకసారి లేచి నిలబడు, ఒక్కసారి లేచి నిలబడు. మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు. నీ మనసు నిజంగా నీ కుటుంబాన్ని రక్షించే మనసుగా ఉందా? నీలో ఉన్న నీటి ఓటలను నీ కుటుంబానికి ప్రవహింప చేయగలిగే మనసుందా? నీ కన్నులు తెరవబడితే నీలో నీటి ఓటలు ఉన్నాయని గ్రహించగలిగితే ఆ ఓటలు నీ కుటుంబానికే కాదు, నీ కుటుంబములో కుటుంబాలకు, బంధువులలో బంధువులకు, స్నేహితుల్లో స్నేహితులకు, ఈ గ్రామానికి ప్రవహించడానికి నీ మనసును తెరుస్తావా? నీ మనసు నిజంగా ఎరిగిన వాడొకడున్నాడు. నీకు నిజమైన భారముతో ఉన్నట్లయితే ఇప్పుడే పశ్చాత్తాపడు. నేను ఇన్నాళ్ళు నాలోనే దాచుకున్నానయ్యా. నా గ్రామానికి రక్షణ నా బాధ్యతని నేను గుర్తించలేకపోయానయ్యా. మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు. నీ కళ్ళలోని కన్నీరు తేరి చూశాడు. అమ్మా, నువ్వు కన్నీరు కారుస్తే నీ కుటుంబం రక్షణ పొందుది తల్లి. ఒక భక్తుడు ప్రపంచ సువార్థికుడు అయ్యాడు. దానికి కారణం తెలుసా? ఆమె తల్లి కన్నీటి ఓటలో అతడు కొట్టుకొని ప్రపంచ సువార్థికుడు అయ్యాడని. నీ కన్నీరు విలువైంది తల్లి. నీ కళ్ళలో ఉన్న కన్నీరు తేరి చూస్తున్నాడు దేవుడి రాత్రి. నీ బిడ్డలను మార్చడానికి నీ కన్నీళ్ళ వైపు చూస్తున్నాడు ఆయన. ఆయన నీ కన్నీళ్ళ వైపు చూస్తున్నాడు. ఎందాక ఏడవకుండా నిలబడతావు? నీ కొరకు ఏడుస్తున్న యేసయ్య ఇప్పుడే నిన్ను సమీపిస్తున్నాడు. ఆయన కనుల వైపు చూడు. నీ కొరకు ఏడుస్తున్నాడు, నీ బిడ్డల కొరకు ఏడుస్తున్నాడు, నీ కుటుంబం కొరకు ఏడుస్తున్నాడు. నీ కన్నీళ్లు చూసేవాడు.
మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు, నీ కళ్ళలోని కన్నీరు తేరి చూశాడు. మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు, నీ కళ్ళలోని కన్నీరు తేరి చూశాడు. నీ గుండెలోని వేదన తెలుసుకున్నాడు, నీ గుండెలోని వేదన తెలుసుకున్నాడు. నువ్వే యేసుకి కావాలని చేతులు చాపాడు, నువ్వే యేసుకి కావాలని చేతులు చాపాడు. నేస్తమా ఓ నేస్తమా, 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 ఓ నేస్తమా, నేస్తమా. మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు, నీ కళ్ళలోని కన్నీరు తేరి చూశాడు. నీ రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా నాలో ఉన్న నీటి ఓటలు నా కనుల ముందే ప్రవహిస్తున్నా, కానలేని అంధురాలుగా ఉన్నాను, కానలేని అంధుడనై ఉన్నానయ్యా. ఇప్పుడే నా కన్నులు తెరిచావు, ఆ ఊటలు నా యందే ఉన్నాయి, ఆ ఊటలు నా యందే ఉన్నాయి. అవి నా కుటుంబంలోనికి ప్రవహించాలయ్యా, అవి నా కుటుంబంలోనికి ప్రవహించాలి. ఓ దేవా, లోకమే స్థిరమని అనుకున్నావు, లోకపు ఆశలే ప్రియమని ఎంచుకున్నావు. లోకమే స్థిరమని అనుకున్నావు, లోకపు ఆశలే ప్రియమని ఎంచుకున్నావు. ఈ లోకమే అశాశ్వతం, ఈ లోకమే అశాశ్వతం, పరలోకమే శాశ్వతం. ప్రభు యేసు చెంతకు పరుగిడిరమ్ము, ప్రభు యేసు చెంతకు పరుగిడిరమ్ము. నేస్తమా ఓ నేస్తమా, 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 నిన్నేనమ్మా. ఓ నేస్తమా, నేస్తమా. ఒకసారి బిడ్డ ఆయన వైపు నీ చేతులు చాపావు. నీ గ్రామంలో ఎంతమంది నశించిపోతున్నారు, నీ బంధువుల్లో కనబడడం లేదా, నీ స్నేహితుల్లో కనబడడం లేదా? నువ్వు నిత్యత్వములో ఆనందంతో హాయిగా ఉంటే నీ కుటుంబీకుల పరిస్థితి ఏంటి? వారు నిత్య నరకంలో యాతన పడడానికి నువ్వెలా చూసి సహించగలవు? ఆ ఓటలు నీలోనే ఉన్నాయి తల్లి. నీ వాళ్ళను బ్రతికించే ఓటలు, నీ కుటుంబాన్ని బ్రతికించే ఓటలు ఈ రాత్రి నా యేసయ్య నీ మనోనేత్రాలు తెరుచునుగాక. అన్నా, నువ్వెక్కడు నింటున్నావు? నీ మనోనేత్రాలు ఈ రాత్రి నా దేవుడు తెరుచునుగాక. ఓ లార్డ్, ఓ థ్యాంక్ యూ జీసస్. నాతో మాట్లాడావయ్యా. నా కుటుంబాన్ని మార్చుకోవడానికి నాలో ఉన్న ఓటలను బయటకు తీసుకొస్తున్నావయ్యా. బెయిర్షెబాలో ఉన్నానే గాని నీళ్లు లేకుండా తిరిగానయ్యా. బెయిర్షెబాలో ఉన్నాను గాని నీటి ఓటలను కాలదనుకొని అటు ఇటు తిరిగానయ్యా. ఈ బెయిర్షెబానే నువ్వు మా కొరకు సిద్ధం చేసిన ఈ సంఘం, నువ్వు మా కొరకు సిద్ధం చేసిన ఈ పరిచర్య, నువ్వు మా కొరకు పిలుపునిచ్చిన ఈ సేవ భారం
నన్ను క్షమించి నీ కొరకు బ్రతుకుతానయ్యా అని తీర్మానం తీసుకున్న బిడ్డ, చిన్న ప్రార్థన నీ కోసం చేస్తున్నాను. నీ గుండెల మీద చేపెట్టుకొని నువ్వు కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తావా? చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, వందనాలయ్యా, సమయోచితంగా నీ పిల్లలతో 4 మాటలు మాట్లాడాలని ఆశించి నిలిచాను. ఒక్క మాట చాలని, ఒక్క మాటతో నీ బిడ్డలను పలకరించావు. ఈ పలకరింపు నీ బిడ్డల హృదయాంతరంగాల్లో పొంగి ప్రవహించునుగాక, పొర్లి ప్రవహించునుగాక, పొర్లి ప్రవహించి వారి బంధువులలోనికి వ్యాపించునుగాక, పొర్లి ప్రవహించి వారి స్నేహితులలోనికి ప్రవహించునుగాక, పొర్లి ప్రవహించి ఈ గ్రామాన్ని వాక్కుతో తడుపునుగాక. ఇప్పుడే నా యేసయ్య ప్రవాహము ఈ గ్రామములో మార్పును ప్రయాణించునుగాక. అట్టి కృపను దయచేయమని, అది నాతోనే ప్రారంభించమని ప్రతి ఒక్కరూ అడుగుచున్నారు యేసయ్య. వారితోనే ప్రారంభించి గొప్ప కార్యాలు ఈ గ్రామంలో, పట్టణాల్లో జరిగించమని యేసు ప్రశస్త నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్లీజ్ దయచేసి కూర్చున్నాం.